పరిశుద్ధ గ్రంథంలో మీకు బాగా తెలిసిన వాక్యము, చాలాసార్లు విన్నటువంటి వాక్యము లూకాసు వార్తలో, లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనం చివరి మాట మనం చదువుదాం. 8వ వచనం చివరి మాట, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అందరు నాతో మాట చెప్పండి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, చదవబడిన మాటలు ధ్యానించడానికి పరిశుద్ధాత్మ సహాయము మాకు అందించమని యేసు ప్రభుల వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, లూకా అనే ఆయన ఒక డాక్టర్ గారు. ఆయన అపొస్తలుడైన పౌలుతో కూడా తిరిగినటువంటి పరిచారికుడు. ఈ లూకా సువార్తని, అపొస్తలు కార్యాన్ని కలిపి రాశాడు. అయితే ఒక భాగాన్ని విడదీసి సువార్తలో యేసు ప్రభు గురించినటువంటి పరిచర్య, జన్మదినాన్ని గురించి ఆయన వివరించినట్లుగా ఎవరూ రాయలేదు. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య గురించి ఆయన చాలా అద్భుతంగా రాశాడు. తర్వాత అపొస్తల కార్య గ్రంథాన్ని రాసింది కూడా లూకా గారే. నా మొదటి గ్రంథంలో ఇది చెప్పాను, నా రెండవ గ్రంథం ఇది, ఆ రెండవ భాగం ఇది అని చెప్పి లూకా గారు అది అపొస్తల కార్యం మొదటి అధ్యాయంలో తన పరిచయాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈయన గలిలయుడు. మరి ఎంతో చక్కగా దేవుని యొక్క జన్మదినాన్ని గురించి వివరిస్తూ ఒక ఉపమానాన్ని, యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానాన్ని గురించి ఇక్కడ వ్రాశారు. అది మీకు బాగా తెలిసింది. అందులో కొన్ని విషయాలు నేను మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. 2020వ సంవత్సరం కూడా దేవుడు మనల్ని ఉంచినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఈ సంవత్సరం కూడా ఈ సభల్లో పాల్గొనే భాగ్యము నాకు, మనకి, అందరికీ దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకొక సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని, లేకపోతే సంవత్సరం అనేటువంటి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ కాలంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది ఆయనను గలిలయులైనటువంటి మరి కొంతమంది యేసు ప్రభువాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేశారు. ఏంటో తెలుసా? ఆ కాలంలో పిలాతు యూదులకు విరోధంగా పనిచేస్తున్నాడు. ఎందుకనంటే యూదులు నిష్ఠాగరిష్ట కలిగిన వాళ్ళు, యూదులు పవిత్రమైనటువంటి జీవితాన్ని ఎరిగిన వాళ్ళు, యూదులు యెహోవా దేవుని తప్ప ఇంకెవరిని అంతగా ఆరాధించరు. యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అప్పుడప్పుడే అంగీకరిస్తున్నారు. అలాంటి సందర్భంలో పిలాతు ఏం చేశాడంటే కైసరు యొక్క బొమ్మ పట్టుకొచ్చి ఈ యొక్క యెరూషలేములో ప్రతిష్ఠ చేశాడట. దానిని బట్టి యూదులందరూ పిలాతు మీద చాలా కోపంగా ఉన్నారు. పిలాతు మీద చాలా మరి భేదాభిప్రాయం కలిగి ఉన్నారు వీళ్ళంతా కూడా. అందుకని పిలాతు యూదుల మీద కూడా కోపంగా ఉన్నాడు. ఏదో కలిసినట్టు నటించినా కానీ ఈ గవర్నర్గా ఉన్నటువంటి పిలాతుకుని అక్కడ ఉన్నటువంటి యూదులకి పట్టలేదు. కారణం ఏంటో, బొమ్మ తీసే వరకు కూడా యూదులు పట్టుపట్టి దాన్ని తీయించేశారట. కైసరు యొక్క బొమ్మ లేక చిహ్నాలు ఇలాగ తీసేసిన తర్వాత ఈ ఉపమానం యొక్క నేపథ్యాన్ని నేను మీకు ముందు చెప్తున్నాను. ఉపమానం ఎందుకు యేసు ప్రభువు వారు చెప్పారు అనేది చెప్తేనే కానీ ఉపమానం యొక్క కాంటాక్స్ట్ మీకు అర్థం అవ్వదు. అందుకని మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ పిలాతు ఏం చేశాడంటే యూదుల మీద కోపం పెంచుకుని యూదుల్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి యూదులు దేవునికి బలి ఇవ్వడానికి వెళ్ళారట. దేవునికి బలి ఇవ్వడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి రోమన్ సైనికుల్ని ఏం చేశాడంటే యూదుల్లాగే అంగీలు వేసుకుని, యూదుల్లాగే మాస్క్ లేకపోతే ఈ తలంతా వాళ్ళు కట్టుకుని మరి గెడ్డాలు పెంచుకుని ఎలాగైతే ఉంటారో ఆ రోమన్ సైనికులను కూడా యూదుల్లాగే అంగీలు వేసుకుని అక్కడికి వెళ్ళమని చెప్పాడట. వాళ్ళు అందులోకి వెళ్ళారు, అందరూ బలు అర్పిస్తున్నారు, ఏళ్ళలో యూదుల్లాగే నటిస్తున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే సడన్గా వాళ్ళు బలు అర్పిస్తున్న సమయంలో తిరగబడి అందులో కొంతమంది గలిలయుల్ని ఓచకోత కోసి చంపేశారు. ఓచకోత కోసి మరి బలు అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్న వారిని చంపేశారు. ఈ విషయాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభువా, ఇదిగో గలిలయలో కొందరు బలు అర్పిస్తున్నారు కదా, ఆ బలు అర్పిస్తున్నప్పుడు మరి చాలామంది యొక్క రక్తము ఆ బలుల యొక్క ఎడ్ల రక్తముతో, మేకల రక్తముతో, గొర్రెల రక్తముతో మానవుల యొక్క రక్తము కూడా కలిసిపోయింది ప్రభువా, ఏమిటిది అని యేసయ్య దగ్గరకు ఒక
ఇన్సిడెంట్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే యేసయ్యని ఇబ్బంది పెడదామని. ఒకవేళ పిలాతు మరి చాలా భయంకరుడు అని అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని యేసు ప్రభుని ఇబ్బంది పెడతారని. ఒకవేళ గలిలయులు తప్పు వాళ్ళు పాపం చేశారని అంటే ఇదిగో గలిలయులు పాపం అంటున్నాడని యూదుల చేత తిరగబాటు చేద్దారని కొంతమంది అలాగూ పన్నాగం పన్ని ప్లాన్ చేసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్న వేశారు. ప్రభువా ఏమని అడిగారు చూడండి. 13వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదివినట్లయితే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా, చూడండి, గలిలయలో ఉన్నటువంటి కొందరు రక్తము వారు బలులతో కలిసిపోయింది. అదే మీకు చెప్పాను నేను. ఎందుకు అలా జరిగింది యేసు ప్రభువుకి తీసుకొచ్చారు. ప్రభువా వీళ్ళు ఇలా చనిపోయారు నాయన, వీళ్ళ సంగతి ఏంటి? ఇదిగో ఇలాగ జరుగుతుంది అన్యాయం, నువ్వు రక్షకుడు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వేం చెప్తావు అని అడిగితే, ప్రభునందు ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడో మనం చూస్తాం. దేవుడు 2020 వరకు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం చెప్పండి 2020కి ముందు చనిపోయిన వాళ్ళందరూ ఏమై ఉన్నారు? మనం బ్రతుకున్నామంటే మనం ఏంటి చెప్పండి? నీతిమంతులం కదా. మనం 2020లో బ్రతుకున్నామంటే మనం ఎవరు చెప్పండి? నీతిమంతులం. మనం మంచివాళ్ళం కాబట్టి దేవుడు మనం బ్రతికిచ్చాడు. చనిపోయిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? చనిపోయిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? పాపులా? మీరు అలాగ అనుకుంటున్నారేమో. అందుకే యేసు ప్రభువారు ఇట్లా అన్నారు. ఏమన్నారో తెలుసా? ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులోనట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? వెళ్ళిపోయిన వాళ్ళందరూ పాపులని తలస్తున్నారా? లేకపోతే ఇంకొకటి జరిగిందని, కరోనా వైరస్ చైనా దేశంలో వచ్చింది. చైనా దేశంలో వచ్చిన వాళ్ళందరూ, చనిపోయిన వాళ్ళందరూ 2500 చిల్డ్రన్తో చేరిపోయింది. వాళ్ళందరూ పాపులని మీరు తలుస్తున్నారా? అయితే సౌత్ కొరియాకు వచ్చింది ఇప్పుడు, అక్కడ 500 మంది వెళ్ళిపోయారు. వాళ్ళ పాపులని మీరు తలుస్తున్నారా? లేకపోతే కచ్చులూరులో ఇటీవల కాలంలో మరి బోర్డు తిరగబడిపోయి ఇంచుమించు 90 మందో 80 మందో ఇక్కడే మరి చాలామంది నిద్రించినట్లుగా మనం చూస్తున్నాం. చనిపోయిన వారు పాపులని మీరు తలుస్తున్నారా? కారని నేను మీతో చెప్పుచున్నాను. వెళ్ళిపోయిన వాళ్ళందరూ పాపులు కాదు, బ్రతుకున్న వాళ్ళందరూ నీతిమంతులం కాదు. మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు ఒక కృపను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు దేవుడు మనం బ్రతికించాడు? ఎందుకు మనం ఈ సభల్లో ఉన్నాము? ఎందుకు మనం ఈ 2వ దినాన్ని ప్రభు కొరకు మనం ఎదురు చూస్తున్నామనే విషయాలు, కొన్ని మాటలు మీకు అందించాలని నేను ఆశపడతా ఉన్నాను. వెళ్ళిపోయిన వాళ్ళందరూ పాపులను, బ్రతుకున్న మనం ఏదో గొప్పోళ్ళమని కాదు ప్రియులారా. దాని అర్థం ఏంటో చెప్పాలని నేను ఈ అంశాన్ని మీ ముందు ఉంచాను. ప్రియులారా, ఇంకొక మాట కూడా వాళ్ళు తీసుకొచ్చారు. సిలోయేములో గోపురం పడిపోయి, ఆ కాలంలో గోపురం పడిపోయి ఎంతమంది చనిపోయారటండి? ఎంతమంది? 18 మంది. ఎందుకన్నానంటే బైబిల్ చూస్తారని. 18 మంది సిలోయేములో గోపురం పడిపోయి మరి చనిపోయారు. వారు మీ మునుపున్న వారందరికంటే అపరాధులను మీరు తలంచుచున్నారా? ఏమని చెప్తున్నాడు యేసయ్య? కారణం నేను మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పండి, మీరును మారు మనస్సు పొందని ఎడల అలాగనే నశించెదరు. ప్రియులారా, ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, దేవుడు వాళ్ళు వెళ్ళిపోయారండి పాపులండి, వీళ్ళు వెళ్ళిపోయారండి పాపులండి, ఆడు దుర్మార్గుడు అండి, ఇది కాదు కావాల్సింది. అందరూ వెళ్ళిపోతాం, కానీ దేవుడు మనకు ఎందుకు ఇలాగిచ్చాడనంటే మనము మారు మనస్సు పొందుతామేమో అని ఇంకొక సంవత్సరం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఈ సంవత్సరం కూడా ఈ ద్వారపూడి సభలలో పాల్గొన్నవారు మారు మనసు పొందకపోతే, పాపాలు ఒప్పుకోకపోతే, పరిశుద్ధముగా జీవించకపోతే, దేవునికి ఇష్టలుగా ఉండకపోతే ఈ సంవత్సరం అయినా వారు మారుతారేమో అని దేవుని యొక్క సంకల్పముతో దేవుడు ఈ సంవత్సరాన్ని కొండనిచ్చాడు. ప్రభునందు ప్రియులారా, చాలామంది ఏదో మా గొప్పతనాన్ని బట్టి, జీవితాన్ని బట్టి, మా నీతిని బట్టి, లేకపోతే మేము దేవుడికి కానుకలు ఇవ్వడాన్ని బట్టి బ్రతికామని తలుస్తున్నారేమో. కాదు ప్రియులారా, దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అందుకని ఒక ఉదాహరణ చెప్పాడు, ఒక ఉపమానాన్ని చెప్పాడు. అక్కడ ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటలో ఏమైపడిందండి? అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. అంజూరపు చెట్టు అనేది ఇక్కడ ఇజ్రాయేలు జాతికి సాదృశ్యంగా ఉంది.
అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలులకి సాదృశ్యంగా ఉంది. దేవుని తోట అనబడేటువంటి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడట. ద్రాక్ష తోటకి ఏ రకంగా నీరు పెట్టాడో అంజూరపు చెట్టుకు కూడా ఆ రకంగానే నీరు పెట్టాడు. చూడండి, ద్రాక్ష తోటలో సర్వసాధారణంగా అంజూరపు చెట్లు వేయరండి. అంజూరపు చెట్లు ఇజ్రాయెల్ దేశంలో రోడ్డు పక్కన ఉంటాయట. ఎవరు వేయకుండానే అవి మొలుస్తూ ఉంటాయట. చక్కని అంజూరపు కాయలు కాస్తాయట. అలాంటి అంజూరపు చెట్టును తీసుకొచ్చి ఎక్కడ నాటారు చెప్పండి? ఎక్కడ నాటారు? ద్రాక్ష తోటలో నాటారు. ద్రాక్ష తోటలో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. చూడండి, యేసు ప్రభువారు వచ్చి అప్పటికి 3 సంవత్సరాలు అయ్యింది. ఇంకొక అర్ధ సంవత్సరంలో ఆయన సిలువెక్కబోతున్నాడు. అందుకని ఈ మాట చెప్తున్నాడు. చూడండి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్ల వెదుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పిన 3 సంవత్సరాల నుంచి ఆయన వెదుగుతూ ఉన్నాడట. యేసు ప్రభువారు 3 ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఈ అంజూరపు చెట్టు మారుతుందేమో అని పండ్లు వెదుగుతున్నాడు. మరొక చోట మత్తయి సువార్తలో రాస్తాడు, అంజూరపు చెట్లు ఆకులున్నాయి కానీ ఏమి లేవట, ఫలాలు లేవు. చాలామంది ఆకుల్లా కనబడుతూ ఉంటారు. ఆకులంటే వేషధారణ, ఆకులంటే పైకి భక్తిగా కనిపించడం, చాలా నిండుదనంగా కనిపెడుతుంది. చూడండి, అంజూరపు పండ్ల కాలము కాదని అంటాడు. కానీ అయినా పళ్ళు ఎందుకు వెదకొచ్చాడంటే సెకండ్ క్రాప్, అక్కడక్కడ మిగిలిపోయిన కొన్ని పళ్ళు ఉంటాయట. కానీ ఈ చెట్టు అసలు కాయడం లేదు. ఫస్ట్ క్రాప్ లేదు, సెకండ్ క్రాప్ లేదు, ఫలాలు లేవు. 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కాస్తదేమో అని 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు ఆ చెట్టు గురించి. ఒక్క కాపు కూడా కాయడం లేదు. ఇక్కడున్న మీకు బాప్తిసం పొంది ఒకవేళ 20 సంవత్సరాలు అయిందేమో, నేను రక్షణ తీసుకుని 20 సంవత్సరాలు అయింది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు దేవునికి స్తోత్రం. మీరు ఎవరు చెప్పట్లేదు, ఇటీవల పొందిన వాళ్ళే. ఒకవేళ ఇంకా ముందు పొందారేమో, 30 సంవత్సరాలు అయిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 10 సంవత్సరాలు అయిందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 10 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ నుంచి ఏమైనా ఫలాలు ఫలిస్తారేమని వెతుకుతూ ఉన్నాడు. మీ నుంచి ఏమైనా ఒక మంచి ఫలం ఏమైనా వస్తుందేమో, ఏదైనా ఒక మంచిది ఏదైనా మీలో నుంచి రాగలదేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మీ నుంచి ఏది కూడా రావట్లేదు. దేవునికి ఇష్టకరమైన జీవితం ఏమైనా వస్తుందేమని చూస్తున్నాడు. ప్రార్థన పూర్వకమైనటువంటి జీవితం ఏమైనా మీలో కనబడుతుందేమని చూస్తాడు. ఈ సంవత్సరమైనా ఆ పాపాన్ని వదిలేసుకుంటావేమో, ఈ సంవత్సరాన్నైనా ఆ పాపానికి దూరంగా ఉంటావేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నీలో ఏం కనబట్టలేదు. ఫలమెందుకు పండలేదు, పూలెందుకు పూయలేదు, యేసయ్యా నీ పూల తోట పుష్పింపలేదెందుకయ్యా, యేసయ్యా నీ పూల తోట పుష్పింపలేదెందుకయ్యా. రకరకాల విత్తనములు ప్రేమ మీద చల్లినావు, రకరకాల విత్తనములు ప్రేమ మీద చల్లినావు, పూత పూసి చిగురాకులేసి, పూత పూసి చిగురాకులేసి పువ్వులెందుకు పూయలేదు, ఫలమెందుకు పండలేదు, పువ్వులెందుకు పూయలేదు, ఫలమెందుకు పండలేదు. యేసయ్యా నీ పూల తోట పుష్పింపలేదెందుకయ్యా, సంగమందున శాంతి లేదు,
ఆత్మజీవికి పెంపు లేదు, సంఘమందున శాంతి లేదు. ఆత్మజీవికి పెంపు లేదు, సంఘమెదిగిన సంఖ్య పెరిగిన, సంఘమెదిగిన సంఖ్య పెరిగిన సజీవమే కానరాదు, స్వశక్తి వీడరాదు. సజీవమే కానరాదు, స్వశక్తి వీడరాదు. యేసయ్య నీ పూల తోట పుష్పింపలేదెందుకయ్యా. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, సంఘం ఎదుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. ఏమి లేవంటే ఆత్మ ఫలాలు కనిపించట్లేదు. దేవుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయన 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు, కానీ వాళ్ళలో ఏమాత్రము కనిపించటం లేదు. అయ్యగారు ఇందాక నేను చెప్తున్నారు, ఫలం అంటున్నారు. మేము ఎలాంటి ఫలాలు ఫలించాలి, ఏ ఫలాలు మాలో నుంచి రావాలి, దేవుడు ఏ ఫలాలు మీలో నుంచి చూస్తున్నాడు, ఆయన ఏది కావాలని దేవుడు చూస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట మీకు రాయబడి ఉంటుంది. 15వ వచనంలో, 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి స్తుతియ ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును. అమ్మ ఏ ఫలం చెప్పండి? ఏంటో ఫలాలు అన్నారు, మీరేమన్నా కాయలు కాయాలా అది ఇది అనుకోకండి. దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే జిహ్వ ఫలము, అనగా స్తుతియాగము, అనగా దేవుని ఆరాధించడం, దేవుని ఘనపరచడం, నోటితో యేసు దేవుడని ఒప్పుకోవటం, మన పాపాలను విడిచిపెట్టి ఈ నోటితో దేవుని మహిమపరచడమే జిహ్వ ఫలం అని వాక్య భాగంలో రాయబడి ఉంటుంది. ఈ స్తుతియాగం అర్పించడానికి కొంతమంది ఇష్టపడరు, ఆరాధన చేయడానికి కొంతమంది ఇష్టపడరు, ప్రభుని మహింపరచడానికి ఇష్టపడరు, చప్పట్లు కొట్టడానికి ఇష్టపడరు, నోరు తెరవకుండా వాళ్ళు అలాగే బిగబట్టుకుని ఉంటారు. మీరు స్తుతించకపోతే ఏం స్తుతిస్తా చెప్పండి? ఈ రాళ్ళు, దేవుడు ఈ రాళ్ళు వలన స్తుతించబడతానన్నాడు. మీరు మౌనంగా ఉంటే, మీరు కనపరచకపోతే, మీరు దేవుని ఆరాధించకపోతే, మీరు దేవునికి ఆయనకు ఘనత మహిమ చెల్లించకపోతే, పరలోకంలో కూడా జరిగేది ఏంటండి? కోటాని కోట్ల దూతలు ఏం చెప్తున్నాయి పరలోకంలో? చెప్పాలి, కింద నుంచి చెప్పాలి. ఏమని చెప్పండి? అందరూ చెప్పాలి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కింద నుంచి అందరూ చెప్తాం, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అటుగా చెప్పాలి, పరిశుద్ధుడు 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 అని పరలోకములో స్తుతియాగములు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. జిహ్వ ఫలం అనేది దేవునికి ఇవ్వవలసిన వారమంటున్నాం. ఇది మొదటి ఫలము. దేవునికి ఇవ్వవలసినటువంటి స్తుతులు, ఆయన రక్షించినందుకు, ఆయన మన పాపాల నుంచి విడుదల చేసినందుకు, ఆయన మన బ్రతికించినందుకు ఆయన ఫలాలు వెతుకుతున్నాడు, కానీ ఫలాలు కనిపించట్లేదు ప్రభునందు ప్రియులారా. రెండవ ఫలాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే దైవజనులు మన మధ్యకు త్వరగా రాబోతున్నారు కనుక. రెండవ ఫలం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో మరొక మాట మీకు చూపిస్తాను. హోషియా గ్రంథము, హోషియా గ్రంథాన్ని ఒకసారి తెరిచి చూసినట్లయితే అక్కడ ఆయన అంటున్నాడు, నీతి అనేటువంటి ఫలము ఫలించినట్లు. హోషియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. హోషియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. ఏ ఫలించినట్లంట? నీతి ఫలించినట్లు. ప్రియులారా, నీతి అనే ఫలము కావాలని దేవుడు చూస్తున్నాడు. మారు మనసు పొందిన నీవు, రక్షించబడిన నీవు, దేవుని బిడ్డ అయినటువంటి నీవు నీతి ఫలములో దేవుని నుంచి ఆశిస్తున్నాడు. నీ నుంచి ఆ నీతి అనేటువంటి, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అక్రమం, ఎక్కడ చూసినా అపవిత్రత, నీతి అనేటువంటి ఫలాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీతి ఫలాలను ఫలించగలుగుతున్నావా? నీతి అనే ఫలం నీ నుంచి రావాలి. ఇంకొక ఫలాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. 3వ ఫలం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, నాకున్న సమయంలో నేను ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము,
నీతి సత్యమని వాటిలో కనబడుచున్నదే. ఇదిగో చూడండి, వెలుగు ఫలం అన్నాడు. దీనే ఫలం అంట, వెలుగు ఫలము. ప్రియులారా, మనం చీకటి వారము కాదు, మనము వెలుగులో నడుచుకోవాలి. వెలుగు ఫలం ఎలాగుంటుందంటే మంచితనముతో కూడింది, సమస్త విధములైనటువంటి మంచితనం అట, సమస్త విధములైనటువంటి నీతితో ఫలము సత్యం అనే వాటిలో ఉన్నది. కాబట్టి నీవు ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో వాటిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము ఏ ఫలాలు ఫలించాలి చెప్పండి? జిహ్వ ఫలము, రెండో ఫలము నీతి ఫలము, మూడో ఫలము వెలుగు ఫలము. నువ్వు వెలుగుకు చీకటికి ఏం పొత్తండి? వెలుగుకు చీకటికి ఏమైనా పొత్తుందా? క్రీస్తుకు బెలియాలకు ఏమి సంబంధము? ప్రియులారా, నువ్వు ఉంటే వెచ్చగన్నా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. చూడండి, వెలుగున్న చోట చీకటి ఉండలేదు. అంధకారములో దేవుడు వెలుగు ఉదయించినప్పుడు ఇదిగో ఆయన మన హృదయములో ప్రకాశించుచున్నాడని కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా వ్రాస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 4:4 దయచేసి చదువుదామండి. దేవుని ఆ స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత ఆ విశ్వాసులైన వారి మనోనేతలు గుడ్డితనము కలుగు చేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగా కాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుట వలన మా హృదయములలో ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశింపనై అంధకారంలో నుండి వెలుగును కలుగు చేసినటువంటి దేవుడు, చీకటిని పారద్రోలినటువంటి దేవుడు, నీ హృదయంలో ఉన్నటువంటి పాపపు చీకటిని పారద్రోలడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ విశ్వాసిగా ఉన్న నువ్వు వెలుగుగా ఉన్నావా, చీకటిగా ఉన్నావా? చీకటికి వెలుగుకు ఏమాత్రం సంబంధం లేదండి. మరి మన ఉదాహరణ మీరు వినే ఉంటారు చాలాసార్లు, నేను అది మీకు చెప్తా ఉంటాను. పోయిన సంవత్సరం కూడా చెప్పాను, లేదు నాకు గుర్తులేదు. కానీ మనం చూసినట్లయితే ఒక పప్పిట్ తెచ్చాడట ఆయన ప్రభునందు. ప్రియులారా, అది ఒక మార్కెట్లో కొన్నాడు. అది వెలుగుగా ఉంటుందా చీకటిగా ఉంటుందా అని చూస్తున్నాడు. అది కుక్క పిల్ల బొమ్మది. చూడండి, అది ఇంటికి వస్తేనేమో కుక్క పిల్లగా ఉంటుంది, పంది పిల్లగా ఉంటుంది. షాపులోకి వెళ్తే ఎలా ఉంటుంది? అది కుక్క పిల్లగా మారిపోతుంది. మన జీవితాలు కూడా అలాగే మారిపోతూ ఉంటున్నాయి ప్రభునందు. ప్రియులారా, నువ్వు వెలుగు సంబంధం అయితే నువ్వు వెలుగు బిడ్డగా ఉండు, చీకటి సంబంధం అయితే చీకటి బిడ్డగా ఉండు. చివరి ఆత్మఫలాన్ని చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహమను అన్నవి 9 ఉంటాయి అక్కడ ఆత్మఫలములో. దేవుడు నీ నుంచి ఆశించే ఫలం ఏంటంటే ఆత్మఫలములు ఫలిస్తావని. నీలో ప్రేమ కనిపిస్తుందేమని గత 20 సంవత్సరాలు దేవుడు చూస్తున్నాడు. ప్రక్కనున్న వారిని ప్రేమించలేవు నువ్వు, ఈ ప్రక్కనున్న వారిని ప్రేమించలేవు. ప్రేమ లేనటువంటి జీవితం నీలో ఉంటుంది. ప్రేమ అనే ఫలాన్ని ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతం వహించాలని దేవుడు చూస్తున్నాడు. దయాళత్వం నీలో ఉంటుందేమని దేవుడు చూస్తున్నాడు. క్షమాపణ గుణము నీలోకి వస్తుందేమని దేవుడు చూస్తున్నాడు. విశ్వాసం అనేటువంటి ఫలము నీలో ఉంటుందేమని చూస్తున్నాడు. ఆత్మఫలాలలో ఈ 9 నీలో కనిపించడం లేదు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి ఫలములు నేను మీకు ఇంచుమించుగా జిహ్వ ఫలము చెప్పాను. రెండవది ఏంటి చెప్పండి? నీతి ఫలము. మూడవది వెలుగు ఫలము. నాలుగవది ఆత్మఫలము. 5వ ఫలం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, 22వ వచనం చూడండి. రైట్. విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు. దీనికే ఫలం అంటే పరిశుద్ధ ఫలము. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ దినాల్లో కొడబడుతుంది ఏంటో తెలుసండి? పరిశుద్ధత లేకపోవటం.
దేవుడి నుంచి నీ నుంచి ఆశించేది పరిశుద్ధత. ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి. అగస్టీన్ అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. భయంకరంగా ఆయన త్రాగుబోతుగా ఉండేవాడు. తల్లి ఎంతో ప్రార్థన చేసేది అతను మారు మనసు పొందవలనని. ఇంటిలో ఉన్నటువంటి పని మనిషితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. ఆవిడతో పాపం చేసేవాడు అగస్టీన్. ఎంతో భయంకరంగా ఉన్నాడు. ఒకసారి ఆ తల్లి ప్రార్థన చేయగా అతడు ఒకసారి మారు మనసు పొందాడు. ఇప్పుడు తన జీవితాన్ని దేవుడికి ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధంగా ఉండడం మొదలుపెట్టాడు. అందుకని అతను ముందు ఏం రాశారంటే పరిశుద్ధుడైన అగస్టిన్ అని రాశారు. ఒక సందర్భంలో ఆయన ఎక్కడికో వెళ్తుంటే మరి మెయిన్ రోడ్ సెంటర్లో కనబడి ఆ పాత స్నేహితురాలైనటువంటి ఆ ఇంట్లో గడిపినటువంటి ఆ అమ్మాయి పని మనిషి అగస్టీన్ అగస్టీన్ అని పిలుస్తుందట. అతడేం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అగస్టీన్ నేను అగస్టీన్ నేను అని అంటున్నాడట. ఆమె అలాగ పిలుస్తుంటే ఆయన ఆగి వెనక్కి వచ్చి అన్నాడు, నీవే కావచ్చు, నీవు ఆ పాత ఇంట్లో పనిచేసే పని మనిషివే కావచ్చు, కానీ నేను ఆ పాత అగస్టిన్ని కాదు. ఇప్పుడు నేను నా జీవితాన్ని యేసు ప్రభుకి ఇచ్చాను కాబట్టి యేసు రక్తములో నా పాపములు కడుక్కొని ఇప్పుడు పరిశుద్ధుడైన అగస్టిన్గా మారిపోయాను. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక నేను ఆ పాత వాటి వైపు చూడటం లేదు. నేను ఇక పరిశుద్ధముగా జీవించడమే నాకు ఫలం. ఇప్పుడు గత కాలము ఈ అవయవాలని దుర్నీతికి దాసులుగా వాడాను, ఇప్పుడు నేను నీతికి సాధనాలుగా వాడుతున్నాను. పరిశుద్ధత కలుగుటయే నాకు ఫలము. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి ఫలాలు నీలో కనబడతాయేమని దేవుడు చూశాడు, కానీ ఇప్పుడు కనబడట్లేదు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఎలాగూ ఈ యొక్క భూమిని వ్యర్థం చేయాలి, దీన్ని నరికి, చూడండి ఈ చెట్టును నరికి ఏం చేయమన్నాడు ఆయన? అమ్మ ఏం చేయమన్నాడు? చదవండి, లూకాసు వార్త ముగించుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. లూకాసు వార్త 13:8. అయితే వాడు అయ్యా దాని ముందు వచనం చదువమ్మా. వెదుగుచున్నాను కానీ ఏమి దొరక, దీనిని ఎలాగూ వ్యర్థము చేయవలను, దీనిని నరికివేమో, దీనివల్ల ఈ భూమి దీన్ని నరికివేయి. ఈ సంవత్సరం ఉండక్కర్లేదు, ఇంక నరికే అంటే తోటమాలి వచ్చి అన్నాడట, అడ్డుపడ్డాడు. ఈ సంవత్సరం మట్టుకు ఉండనేమో. తోటమాలి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరం మట్టుకు ఉండనేమో. ఆయన తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని ఈ సంవత్సరం మట్టుకు ఉండనేమో. ఒకవేళ మారు మనసు పొందుతారేమో, ఒకవేళ పాపాలు విడిచిపెట్టుకుంటారేమో, ఒకవేళ నీతిమంతులు అవుతారేమో, ఒకవేళ అభద్ర జీవితాన్ని నుంచి వదిలిపెట్టబడతాదేమో. దిస్ ఇయర్ ఈ సంవత్సరం మట్టుకు ఉండనేమని ఆయన అడుగుతూ ఉన్నాడు. నేను మరలా అదే ఎరువు వేస్తాను, నేను మరలా నీరు పెడతాను, నేను మరలా అన్ని ఆ ద్రాక్ష తోటకి ఎలా చేస్తాను అలాగే చేస్తాను. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను స్వస్థపరిచింది ఎందుకో తెలుసా? దేవుడు నీకు బిల్డింగ్ ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఈ సంవత్సరంలో నువ్వు అడిగిన ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి ఫలాలు ఫలిస్తావని. భూమి ఎలాగ వ్యర్థమైపోద్ది? మన ఇంట్లో పెరట్లో చెట్లు వేసుకుంటాం, వరండాలో కానీ పక్కన కానీ, అది సరిగా పుష్పాలు కానీ పువ్వులు కానీ లేకపోతే కాయలు కానీ కాయలేదనుకోండి ఉంచుతామండి. మనం పిచ్చి మొక్కలకు పెరిగిపోతుందని కత్తి తీసుకుని నరికేస్తాం. కానీ అలాగే ఎలాగ నరికేస్తామో వారు కూడా అక్కడ భూమి వ్యర్థమైపోద్దని నరికేమని చెప్పినప్పుడు, ప్రభునందు ప్రియులారా, ఆయన అంటున్నాడు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి. ఈ 2020 సంవత్సరాలైనా మారు మనసు పొందుతుందేమో, ఇంకా నేను ఆశీర్వదిస్తాను, ఇంకా ఆరోగ్యం ఇస్తాను, ఈ సంవత్సరం కూడా వారికి పొడిగిస్తున్నాను, వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులై దేవునికి మంచి ఫలాలు ఫలిస్తారేమని ఈ సంవత్సరం కూడా దేవుని నుంచుతున్నాడు. ఒకవేళ ఫలించినా సరి ఏమన్నాడమ్మా? అది ఫలించినా సరి లేని ఎడలా అదేమవుతుందట? నరికివేయబడి ఏమవుతుంది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చివరి లైన్, అంటే 8 ఫస్ట్ నుంచి చదవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము చూడండి. మారు మనస్సుకు తగిన ఫలములు అన్న. ఏ ఫలాలట? మీరందరూ మారు మనసు పొందిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి.
అందరూ పొందారు. ఆ ఫలాలు ఫలిస్తున్నారా? మారు మనస్సుకు తగిన ఫలాలు మీతో చెప్పాను కదా. అజ్జహు ఫలము, నీతి ఫలము, అపరిశుద్ధ ఫలము, వెలుగు ఫలము, ఆత్మ ఫలములు మీలో లేకపోతే దేవుడు ఆయన మనల్ని నరికివేయాలని ఆయన చూడలేదు. ఆయన ఇంకా కృప ఇస్తానే ఉన్నాడు. ఎన్నోసార్లు కృపిస్తానే ఉన్నాడు. కానీ ఇంకా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేదు. ఇంకా నీ పాపాన్ని నువ్వు వదిలిపెట్టలేదు. ఇంకా నీ యొక్క అధమ స్థితిని నువ్వు వదిలిపెట్టలేదు. ఈ సంవత్సరం అయినా మారుతామని దేవుడు చూస్తున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. చూడండి, ఇదిగో 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇదిగో గొడ్డలు ఎక్కడ పెట్టిందంటమ్మా? గొడ్డలు ఎక్కడ వేసాడంట? చెట్ల వేరనంటే ఎలా వేయబడింది? ఇలాగ వేస్తారు కదా, జస్ట్ అలా నాటి ఉంచాడంతే. ఏ సమయంలో దాన్ని నరికేస్తాడో తెలియదు. గొడ్డలి చెట్ల వేరన పెట్టబడి ఉన్నది. ఇదిగో గొడ్డలు. ఇంకా దేవుడు కొందరు ఆలస్యం అనుకున్నట్లుగా ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఏం పర్వాలేదులే, వచ్చి ఈ సంవత్సరం బాప్తిసం తీసుకోవచ్చు, ఈ సభలకు కాదు. వచ్చి ఈ సంవత్సరం మారు మనసు పొందుదాం, ఈ సంవత్సరం కాదు. వచ్చి ఈ సంవత్సరం సభలకు వెళదాం, వచ్చి ఈ సంవత్సరం పాపాలు ఒప్పుకుందాం, ఇంకా పాపకు పెళ్ళి అవ్వాలి, ఇంకా మరేదో ఇంకోటి జరగాలి వాయిదాలు వేస్తున్నావేమో. రేపు అనే దానికి రూపు లేదు సుమా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మేబీ అయ్యగారు రేపో ఎప్పుడో మీకు బాప్తిస కార్యక్రమాలు ఇవ్వబోతున్నారేమో. మారు మనసు పొందుతావా? సరి. లేని ఎడల రేపు ఎలాగుంటావో అది నీకు తెలియదు. ఫలం ఇవ్వని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం, రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం, మన యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. లోయలెలా కూర్చబడాలి, కొండలు కోనలు వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గమును పవ్వాలి, కరుకు మార్గమును పవ్వాలి. ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం, రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం. మన యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం, మన యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరకు మార్గమును పవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఇదిగో నీవు గొడ్డలి చెట్ల వేరన పట్టబడి ఉన్నది. ఎవడైనా ఫలించినా సరే చూడండి, ఫలం ఇవ్వని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుతుందట? అగ్నిలో వేయబడుతుంది. యేసయ్య మనల్ని అగ్నిలో వేయడానికి రాలేదు. ఆయన పాపులు రక్షించడానికి వచ్చిన దేవుడు. ఆయన మారు మనసు ఇవ్వడానికి, మనకు మారు మనసు ప్రకటించడంతో నేను సువార్త ప్రారంభించాడు. అమ్మా, నువ్వు మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా బ్రతుకున్నానంటే నాకేం పర్లేదు, నేను ఇన్ని తప్పులు చేస్తున్నా, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నా, దేవుడు నన్ను ఈ 2020 వరకు చూశారు, వాళ్ళు వెళ్ళిపోయారు కానీ అని అనుకుంటున్నావేమో. చూడండి, వెళ్ళిపోయిన వాళ్ళందరూ పాపులను కాదు, కానీ ఎందుకు దేవుడు ఉంచాడంటే నువ్వు ఈ సంవత్సరమైనా నీ బ్రతుకు మార్చుకుని ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టరాలుగా జీవిస్తావని దేవుడు చూస్తూ ఉన్నాడు.
చాలామంది ఇలాగే అనుకుంటారు, నేను బాగానే ఉన్నానంటే నేను చేసిన తప్పులల్లా నన్ను వాడుకుంటున్నాడు దేవుడు, నన్ను గొప్ప పాటగాడి కింద వాడుకుంటున్నాడు, నన్ను గొప్ప ప్రసంగికుడిగా వాడుకుంటున్నాడు, నన్ను గొప్ప ఇంకొక మరి పరిచర్లు వాడుకుంటున్నాడు, నేను ఎన్ని చేసినా కడే వాడుకున్నాడు కాబట్టి దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి, దేవుడు కొన్నిసార్లే నీకు ఈ సంవత్సరం అని నీకు ఇస్తాడు. ఆ సంవత్సరాలు అయిపోతే మరలా నీకు అవకాశం రాదు. ఒక విషయం చెప్పమంటారా, దేవుడు ఒక తల్లిదండ్రుల్ని ఏర్పాటు చేసుకుని ఆ కాలంలో ఇశ్రాయేలీలు అణచివేయబడుతున్నప్పుడు, ఇశ్రాయేలీలు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు ఒక ఆయనను లేపుకున్నాడు. ఆయన చెప్పాడు తల్లిదండ్రులకి, బాబు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉండాలి, నాజీరు చేయబడినోడు, అపవిత్రమైనది వాడిని ముట్టకూడదు, ఏది కూడా అతడు త్రాగకూడదు, పరిశుద్ధుడిగా ఉండాలి, మీరు కూడా అలాంటి పరిశుద్ధతలో పెంచాలని దేవుడు చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, అలాగనే దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ గొప్పగా దేవుని ఆత్మచేత నింపబడిన వాడై దేవుని ఆత్మ తనని నింపుతున్నప్పుడు అతడు వీరావేశముతో దేవుని కార్యాలు చేయడానికి ముందుకు వచ్చాడు. ఆయన పేరు మనకు బాగా తెలుసు. ఆయన చక్కని మరి సంసోన్, బలవంతుడు, చాలా గొప్పగా దేవుని కార్యాలు చేస్తున్నాడు. దేవుని ఆత్మతో నింపబడవలసిన వాడు ఏం చేశాడంటే, మొట్టమొదట తిమ్నాతు అనేటువంటి గ్రామానికి వెళ్ళి ఒక అమ్మాయి వాళ్ళలో పడిపోయాడు. నాజీరు చేయబడిన వాడు ఇశ్రాయేలీల్ని వదిలిపెట్టి, ఇశ్రాయేలీల వంశంలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, రే మన 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 ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళు కాదు, మన యొక్క ప్రభు నమ్మిన వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు యూదులు కాదు, ఇశ్రాయేలు కాదు, వాళ్ళు ఎవరినైనా చూసుకోవయ్యా అని చెప్తే అతను వినలేదు. మీరు నాకు ఇస్తారా చేస్తారా అన్నాడు. సర్లే అని చెప్పి అక్కడికి వెళ్ళారు. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడంతో పాటు, అన్యురాల్ని వివాహం చేసుకోవడంతో పాటు వాళ్ళకు ఒక పార్టీ చేయడం మొదలుపెట్టాడు. పొడుపు కథలు వేసి 30 రోజులు అక్కడ పార్టీ అట. ఆ కుర్రోళ్ళతో కలిసి ఈ నాజీరు చేయబడిన వాడు త్రాగడం మొదలుపెట్టాడు. అయినా సరే దేవుడు అతను విడిచిపెట్టలేదు. సంసోన్ అంటే ఫిలిస్తీన్లకి టెర్రరు, ఇశ్రాయేల్కి మరి ఫిలిస్తీన్లు టెర్రర్ అయిపోతున్నారు. సంసోను చూశాడంటే వాళ్ళు చాలా హడులెత్తిపోతున్నారు, సంసోన్ ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్నారు. అయినా కూడా దేవుడు అతను మారు మనసు పొందుతాడేమో అని అతని ప్రార్థన ఎల్లప్పుడూ దేవుడు వింటానే ఉంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒకానొకసారి ఇదిగో తన భార్య తనని మోసం చేసిందని వదిలేసి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చాడు అదే గ్రామానికి. ఈమెనేమో ఇంకొకటి పెళ్లి చేసేసారు వాళ్ళు. అదే గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, నా అమ్మాయిని నా భార్య ఏదంటే, అయ్యా నువ్వు రావు అనుకుని నీ స్నేహితుడికి ఇచ్చేసామంటే అతడు ఏం చేశాడంటే 300 నక్కలు పట్టుకుని ముడేసేసి ఆ యొక్క చేలన్నీ అంటించేశాడు, కాగడాలతో వెలిగించేసి. భయంకరంగా అవన్నీ కూడా అంటుకుపోయినప్పుడు అతని మీదకి ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. ఎంతో వీరుడు, దేవుడైనా అతనికి తోడుగా ఉన్నాడు. నీళ్లు లేక కన్నీరు కారుస్తున్నప్పుడు, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 14వ అధ్యాయంలో ఈ మాటలు మీరు చూస్తారు. న్యాయాధిపతుల గ్రంథంలో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఇంత యుద్ధం చేసిన నేను ఈ నీళ్లతో లేక చస్తే ఏమనుకుంటారంటే దేవుడు అక్కడ నీటి బుగ్గలను పుట్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంసోను ఆ స్థితిలో ఉన్నా సరే మారతాడేమో అని చూశాడు. 20 సంవత్సరాలు అతడు దేవుని సేవ చేశాడు. 14వ అధ్యాయం చివరి వచనంలో 20 సంవత్సరాల పాటు పరిశుద్ధంగా ఉన్నాడట. మరలా మీరు తర్వాత అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అతడు మరలా ఏం చేశాడండి, మరొక వేశ్య అనొక దానిని చూసి, కదండి న్యాయాధిపతుల గ్రంథము, ఈ మాట ఒకసారి మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము మీరు చూసినట్లయితే ఆ 14వ అధ్యాయము 16వ అధ్యాయం 15వ అధ్యాయం అయిపోయింది, 16వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య అనొకతను చూశాడు. చూడండి 20 సంవత్సరాలు, 15వ అధ్యాయం 20వ వచనంలో అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవా నువ్వు నన్ను రక్షించావని ఆ మొర్రపెట్టగా దేవుడు అతను మొర్ర విన్నాడు పై భాగంలో. అంతవరకు బాగా 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి మరలా గాజాకు వచ్చాడు. దేవుని స్థలంలో ఉండవలసిన వాడు మరలా పాపంలో పడిపోయాడు. దేవుడు చూస్తున్నాడు, ఇంకా మారతాడేమో,
దేవునికి పవిత్రంగా 20 సంవత్సరాలు ఉంటున్నాం, దేవునికి పవిత్రంగా ఒక 6 నెలలు ఉంటున్నాం. మరలా ఆ పాపపు స్థితిని చూడగానే ఆ ఇంటర్నెట్లో, ఆ యూట్యూబ్లో, ఆ భూత పదాలు, ఆ సినిమాలు, లేకపోతే ఆ యొక్క సీరియల్స్, ఆ టీవీకి అతుక్కుపోయేటువంటి జీవితం మారడం లేదు. ఇక నీకు కొద్ది కాలం పరిశుద్ధంగా ఉంటున్నావు, మారుతావేమో, ఆత్మఫలాలు ఫలిస్తావేమో అని దేవుడు చూస్తున్నాడు, కానీ నీలో నుంచి ఏం రావట్లేదు. చూడండి, అతడు ఆ రాత్రి వేశ్యతో పండుకున్నప్పటికీ కూడా కాపు పెట్టించారట ఫిలిష్తీయులు. 80 గేట్లు వేసేసి కూర్చున్నారు, పెద్ద పెద్ద గేట్లు. ఆ గేటు బరువు ఇంచుమించు 480 కేజీలు ఎంతనో నాకు సరిగా గుర్తులేదు, కానీ ఇప్పుడు వెయిట్ లిఫ్ట్ కంటే డబల్ లేపగలిగినటువంటి అన్నమాట. అర్ధరాత్రి అతను పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నప్పుడు పాపం చేసి వచ్చినా సరే యేసు నామములో 80 గేట్లు లేపేశాడని ఉంటుంది. మీరు అక్కడ చూసినట్లయితే 16వ అధ్యాయంలో కదండి, 16వ అధ్యాయంలో ఐరన్ గేట్ని కూడా లేపేసి ఎంతో చక్కగా వారి నుంచి బయటకు విదుల్చుకుని వచ్చేసాడు. అంటే దేవుడు ఎందుకు అతను ఎలా చేస్తున్నాడంటే, అతడు పాపం చేస్తున్నా కూడా ఎందుకు అతను దేవుడు కృపిస్తానే ఉన్నాడు. ఈ సంవత్సరమైనా మారుతాడేమో, ఇప్పుడు మారుతాడేమో అనుకున్నాడు. అతనికి అలవాటు అయిపోయింది. ఏం పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్నాడు. గేట్లు లేపేశాను కదా అనుకున్నాడు, ఇంకోటి అనుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే దెలీలా, షేరేకు వచ్చి దెలీలా వలలో పడిపోయాడు. ఆమెను చూసి ఆమెతో మరలా వేరే కాపురం పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె దగ్గర కూడా జడలు అల్లినప్పుడు మేకలు కొట్టినప్పుడు ఇలాగ విదిలించుకున్నాడు. ఇదిగో సంసోను వచ్చేస్తున్నారు నేను పట్టుకోవడంటే విదిలించేశాడు. నిర్వంజి చువ్వలతో కట్టినప్పుడు ఎంతో కట్టిన ఆ చువ్వల్ని ఒక గడ్డి పరక తెంపినట్టు తెంపేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి, నేను ఎలాగున్నా సరే దేవుడు నన్ను వాడుకో అనుకోవద్దు. దేవుడు మారుతాయేమని ఛాన్స్ ఇస్తున్నాడు. ఇచ్చాడు. ఇప్పుడు తల క్షౌరం అయిపోయింది. ఎప్పటి మామూలుగానే సంసోను నీ మీదకి వచ్చి పడుతున్నారు అనగానే సంసోనుకి తన ఆత్మ ఎడబాసనని అతనికి ఏం లేదట, తెలియలేదు. గనుక ఇప్పుడు అతడు ఎప్పట్లాగే అనుకున్నాడు, విదిలించుకున్నాడు. అతడు పట్టబడ్డాడు. అతని కళ్ళు ఓడబెరికేశారు. మధ్యాహ్నం సమయంలో మారుతావేమని చూసి దేవుడు చివరిగా పట్టబడ్డాడు. అతను నేను ఎలాగున్నా పర్వాలేదులే, మెయింటైన్ అయిపోతున్నాను, నాకేం పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితం ఎలాగైనా పర్వాలేదని నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావేమో. చూస్తాడు దేవుడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే అతను పట్టబడ్డాడు. ఇప్పుడు ఒక్కసారి అతనితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి దేవత గుడిలో చేరిన వాళ్ళందరూ ఒక్కసారి కుదుపు అతను చనిపోయాడు. అందరూ కూడా చనిపోయారు. తిరగల విసిరివాడయ్యాడు, గుడ్డివాడయ్యాడు, హింసక పాలయ్యాడు. ఎందుకు ఇవన్నీ వచ్చినట్టు తెలుసా? దేవుడిచ్చినటువంటి సంవత్సరాలు, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి బలము, దేవుడిచ్చినటువంటి ఘనత, దేవుడిచ్చినటువంటి అభిషేకము, దేవుడిచ్చినటువంటి కృపను అతడు ఏం చేశాడండి? ఉపయోగించుకోలేకపోయాడు. నీకు కూడా దేవుడు ఎన్నోసార్లు అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరమైన మారుతావేమని. మారుతావా? ఇంకా నీ జీవితాన్ని అలాగే కొనసాగిస్తావా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. లేని ఎడల ఆ చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుతుందండి? అగ్నిలో వేయబడుతుంది. మనం పరలోకం వెళదామా? దేవుని బిడ్డలుగా జీవిద్దామా? అగ్నిగుండం కాదు కదా మనం ఇక్కడికి వచ్చింది. అయితే ఆత్మ ఫలాలు ఫలిద్దాం, నీతి ఫలాలు ఫలిద్దాం, వెలుగు ఫలాలు ఫలిద్దాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ హృదయాల్లో చిన్న తీర్మానం తీసుకుందాం. మనం ప్రభువా, ఈ రాత్రి సమయంలో, మధ్యాహ్న సమయంలో ప్రభువా, ఈ సంవత్సరం మట్టు కూడా నన్ను ఉంచావు. ఈ సంవత్సరం కూడా నన్ను ఉంచావంటది కేవలం నీ కృప. నేనేదో గొప్పదాన్నని, నువ్వేదో దేవునికి ఏదో నీతిమంతురాలవని కాదు సుమా. మారు మనసు పొందకపోతే సిలోయం ఇవ్వాలి, మారు మనసు పొందకపోతే గలిలయ ఇవ్వాలి. ఏమో ఈ సంవత్సరం ఏమి సంభవించడం మనకు తెలియదు. మార్లిన్ మన్రో అమెరికాలో అందగత్తే, చాలా సుందరమైన అమ్మాయి. బిల్లీ గ్రహం గారు ఫోన్ చేశారు, అమ్మా నీతో మాట్లాడాలంటే. నాకు కోట్ల మంది ప్రజల వెనకాలన్నారు, ఫాలోవర్సు.
ఇప్పుడు నాకు అవసరం లేదు. ప్రభు గురించి మాట్లాడుతున్నామంటే నాకు అవకాశం లేదన్నది వారం తిరగకుండానే తన గదిలో అర్ధరాత్రి చనిపోయినది. ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా ఉంటావు, ఎంతకాలం మారు మనసు తగిన ఫలాలు ఫలించుకోకుండా నీ ఇష్టానుసరమైన జీవితం జీవిస్తావు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తావా? నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? ఒకవేళ బాప్తిసం తీసుకోవాలని తీర్మానించుకుంటే కోటం అయిన తర్వాత అయ్యగారికి తెలియచేయి. ఇదే అనుకూలమైన. ఒకవేళ వాయిదాలు వేస్తే రేపేం సంబంధించిన మీకు తెలియదు. దేవుడు మాట్లాడుతున్నా కూడా నా అందం ఉంది, నాకు చందం ఉంది అనుకున్నదామే మ్యారిలిన్ మన్రోయ్. తన అందాన్ని చూసి మురిసిపోయింది, కోట్లకు పగడెత్తున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ జూలియస్ సీజరు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జాన్ ఎఫ్ కెనడీ నా వెనకాల పడుతున్నాడు అనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ప్రభుకి ఇద్దాం. ఎంతకాలము దేవుడు లేక తిరుగుచుందువు, ఎంతకాలము శాపముతో నీవు కొట్టపడుదువు, ఎంతకాలము దేవుడు లేక తిరుగుచుందువు, ఎంతకాలము శాపముతో నీవు కొట్టబడుదువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే నిన్ను రక్షించి తన పరమున చేర్చును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే నిన్ను రక్షించి తన పరమున చేర్చును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే బ్రతుకుచున్నచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. నీ బ్రతుకు మార్చుకుంటావమ్మా? అయ్యా, నేను పాపాన్ని వదిలేస్తాను, నాకు యేసయ్య కావాలని ఎవరైనా ఉంటే మీ కుడి చేతను మీకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. రెండో ప్రకటన ఏంటో తెలుసా? నేను ఇంకా బాప్తిసం పొందలేదు, ఇదే మిక్కిలి అనుకున్న నా హృదయాన్ని దేవునికి ఇస్తాను. ఇదే మిక్కిలి అనుకూలమైన గొడ్డల చెట్ల వెన్న పట్టుబడింది, బ్రతికి ఉన్నానంటే దేవుని కృప. ఈ కూటాల్లో నాకు బాప్తిసం కావాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నేను అడిగింది బాప్తిసం కొరకు సుమా. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతను ప్రార్థన చేస్తాను. రైట్, ప్రార్థన చేసుకుందాం. మారు మనసు తగిన ఫలాలు ఫలించడం మనం సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు నాయన. మధ్యాహ్న సమయంలో అద్భుతమైన రీతిలో ఇదిగో ఈ సంవత్సరం కూడా ఉండని నాయన. మా జీవితాల్లో సరైన సేవ మేము చేయలేకపోతున్నాం, సరైన భక్తి మేము ఇవ్వలేకపోతున్నాం, సరైన ఆత్మీయస్థితి మేము ఇవ్వలేకపోతున్నాం. రోజులు గడిపేస్తున్నాం ప్రభువా, దినాలు గడిపేస్తున్నాం. నామకార్థ క్రైస్తవ జీవితం ఫలాలు మాలో కనిపించట్లేదు నాయన. ఇప్పుడైనా మారుతాయేమో నువ్వు చూసావు ప్రభు. ఇప్పుడే మేము మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు పొందడానికి సహాయం చేయండి. చాలామంది మారు మనసు పొందారు కానీ ఆ ఫలాలు లేకుండా ఉన్నారు ప్రభు. మారు మనసు తగిన ఫలాలు వారికి దయచేయండి. వారి పాపంలో ఇప్పుడు ఒప్పుకుంటుండగా వారిని మీరు క్షమించండి. ఈ అవకాశం మరలా రాదని వారు గుర్తించినట్లుగా చేయండి. ఇంకా ఎంతమంది బాప్తిసం లేకుండా ఉన్నారు, వారు ఇప్పుడే వారు పాపంలో ఒప్పుకొని రక్షణ పొంది బాప్తిసం పొందే భాగ్యము ప్రతి ఒక్కొక్కరికి కూడా దాయిచేయమని, మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకునమని
నా వెనకాల మాట్లాడుతున్న ఈ దాసులు డాక్టర్ ఎడ్వర్డ్ విలియమ్స్ అయ్య గారిని మీరు ఎత్తుపట్టుకుని వాడుకోనమని యేసు ప్రభుల వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.